హలో ఎవ్రీవన్. ఎంహెచ్ఎస్ఆర్బి ఫార్మసిస్ట్ సెకండ్ షిఫ్ట్లో కీలో ఉన్న అబ్జెక్షన్స్ని ఈ వీడియోలో చూద్దాం. నేను ఐడెంటిఫై చేసిన ఒక 3 అబ్జెక్షన్స్. లెట్ us see వన్ బై వన్. ఒక అబ్జెక్షన్ ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టెస్ట్ ఈజ్ యూజ్ టు ఐడెంటిఫై కార్డియాక్ గ్లైకోసైడ్ ఇన్ క్రూడ్ డ్రగ్స్. ఆప్షన్స్ ఏంటంటే బాల్జెట్ టెస్ట్, ఫోమ్ టెస్ట్, కిల్లర్ కిలియాని టెస్ట్, బాండ్ రైజర్ టెస్ట్ అని ఇచ్చారు. సో ఇందులో బాల్జెట్ యాజ్ వెల్ as కిల్లర్ కిలియాని రెండింటినీ కార్డియాక్ గ్లైకోసైడ్స్ ఇన్ క్రూడ్ డ్రగ్స్ టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. సో రెండు ఆప్షన్స్లో ఏది పెట్టినా కరెక్ట్ అవ్వచ్చు కాబట్టి దీన్ని అబ్జెక్షన్ రేజ్ చేయొచ్చు. సెకండ్ వన్ ఈజ్ now see calculate the child dose if the age of the child is 5 years and adult dose is 600. see యూజువల్గా చైల్డ్ డోస్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి యంగ్ ఫామ్లా ఉంది, డెలింగ్స్ ఫామ్లా ఉంది. కానీ చైల్డ్ ఏజ్ లెస్ దెన్ 12 years అయితే యంగ్ ఫార్ములా, మోర్ దెన్ దట్ అయితే డిలింగ్స్ ఫార్ములా అని జనరల్గా మనం చదువుకుంటాం. సో అలా చూస్తే యంగ్ ఫార్ములా ప్రకారం దెర్ ఇస్ నో ఆన్సర్, బట్ డిలింగ్స్ ఫార్ములా ప్రకారం ఆన్సర్ ఉంది. సో అంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం యంగ్ ఫార్ములా లెస్ దెన్ 12 years కాబట్టి ఈ క్వశ్చన్ కంటెస్ట్ చేయొచ్చు. బట్ ఐ డోంట్ నో వెదర్ దే విల్ కన్సిడర్ ఆర్ నాట్. ఎందుకంటే కొన్ని స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్లో చిల్డ్రన్ అంటే యంగ్ అండ్ డిలింగ్ బోత్ కెన్ బి యూజ్డ్ అని ఇచ్చారు. బట్ స్టిల్ యూ కెన్ రైజ్ అన్ అబ్జెక్షన్. Now the last one which I found, this one is a little bit different one. ఇది చాలామంది రేస్ చేయలేరు, ఎవరో ఒక ఆస్పిరెంట్ రేస్ చేశారు ఆమె, బట్ షీ హ్యాస్ ఎ వ్యాలిడ్ పాయింట్. క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ఇమ్యునోలాజికల్ ప్రోడక్ట్స్ ఈజ్ ట్రూ. ఆప్షన్స్ దే స్టిమ్యులేట్ ఇమ్యూన్ సిస్టమ్, దే ఆర్ నాట్ యూజ్డ్ ఇన్ డిసీజ్ ప్రివెన్షన్, దే ప్రొవైడ్ ఇమ్మీడియట్ ప్రొటెక్షన్, దే కంటైన్ ఓన్లీ సింథటిక్ కాంపోనెంట్స్ ఇచ్చారు. అందరూ జనరల్గా రాసేది దే స్టిమ్యులేట్ ఇమ్యూన్ సిస్టమ్ అని. కానీ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఇమ్యునోలాజికల్ ప్రోడక్ట్స్ అని ఇచ్చారు. ఇమ్యునోలాజికల్ ప్రోడక్ట్స్ అంటే మీకు వ్యాక్సిన్స్ వస్తాయి, యాంటీసీరా, డైరెక్ట్లీ గివెన్ యాంటీబాడీస్, యాంటీటాక్సిన్స్ ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఎవరికైనా యాంటీబాడీస్ ఇస్తే అది ప్యాసివ్ ఇమ్యూనిటీని స్టిమ్యులేట్ చేస్తుంది. ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటే ఇమ్యూన్ స్టిమ్యులేట్ అవ్వదు, డైరెక్ట్గానే ఇమ్యూనిటీ ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే దే ఆర్ డైరెక్ట్లీ గివింగ్ యాంటీబాడీస్. సో ఆప్షన్ సి దే ప్రొవైడ్ ఇమ్మీడియట్ ప్రొటెక్షన్ అంటే దిస్ కుడ్ బి అన్ ఆన్సర్. సో ఆప్షన్స్లో ఏమి ఇచ్చారంటే ఆప్షన్ 1 ఒకటే ఇచ్చారు, దే స్టిమ్యులేట్ ఇమ్యూన్ సిస్టమ్ అని, బట్ స్టిల్ దే ప్రొవైడ్ ఇమ్మీడియట్ ప్రొటెక్షన్ ఆల్సో ఇన్ సర్టన్ కేసెస్, ఎందుకంటే వాళ్ళు ఇమ్యునోలాజికల్ ప్రోడక్ట్స్ అని ఇచ్చారు అంతా. ఇప్పుడు వ్యాక్సిన్స్ అని ఇచ్చారనుకోండి, దే స్టిమ్యులేట్ అవర్ ఓన్ ఇమ్యూనిటీ, దానికి ఆప్షన్ 1 సరిపోతుంది. కానీ దే హ్యావ్ గివెన్ ఇమ్యునోలాజికల్ ప్రోడక్ట్స్. ఇమ్యునోలాజికల్ ప్రోడక్ట్స్లో మీకు యాంటీసీరా, డైరెక్ట్లీ గివెన్ యాంటీబాడీస్ ఇవన్నీ కూడా వస్తాయి, అవి దే ఇమ్మీడియట్లీ గివ్ ప్రొటెక్షన్. సో ఆప్షన్ సి కూడా అవుతుంది. సో ఐ ఫీల్ దీస్ 3 క్వశ్చన్స్కి అబ్జెక్షన్ రేస్ చేయొచ్చు. చాలామంది ఇంకా కొన్ని క్వశ్చన్స్ వాటి సంగతి ఏంటి అని అడుగుతున్నారు. ఐ డోంట్ సీ ఎనీ ప్రాబ్లమ్ విత్ దోస్ క్వశ్చన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉంది, ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అని చెప్పి న్యాచురల్ ప్రొడక్ట్స్ ఇచ్చారు. క్లోవ్కి యూజినాల్, సినియోల్ని ఇచ్చారు, కానీ సినియోల్ ఈజ్ నాట్ సోర్స్ ఫ్రమ్ ద క్లోవ్. యూకలిప్టస్ నుంచి సినియోల్ వస్తుంది కానీ క్లోవ్ నుంచి సినియోల్ రాదు. సో దీనికి రైట్ ఆన్సర్ నట్మెగ్గే, ఆప్షన్ సి, దాంట్లో డిఫరెన్స్ లేదు. నెక్స్ట్ వన్ ఈజ్ మజిల్ సిస్టమ్ గురించి చాలామంది డౌట్ రేస్ చేస్తారు. అండర్స్టాండ్ ద క్వశ్చన్. ద మజిల్ ప్రెజెంట్ బిట్వీన్ బ్యాక్ బోన్ అండ్ హ్యూమరస్ బోన్ అండ్ బ్రింగ్స్ అబౌట్ మూవ్మెంట్ ఆఫ్ ద బోన్. బ్యాక్ బోన్ అంటే బ్యాక్ సైడ్లో ఉన్న బ్యాక్ బోన్కి హ్యూమరస్కి ఉన్న బోన్ ఏంటంటే లాటిసిమస్ డార్సీ. పెక్టోరిస్ మేజర్స్ అనేది పెక్టోరిస్ గడిల్, ఈ ఫ్రంట్ సైడ్ ఉంటుంది పెక్టోరిస్ గడిల్స్. క్వశ్చన్ ఏంటి, బ్యాక్ బోన్ అని అడిగారు, బ్యాక్ సైడ్ ఉండాలి. So it is not pectoris major, it is latissimus dorsi. And then there is another question. So ivanni contest cheyadaniki undadu. Question number, the other one is right. In the third stage of demographic cycle, there is an increase in population as. Now demographic cycle లో స్టేజెస్ అర్థం చేసుకోండి. ఫస్ట్ స్టేజ్ న్యూట్రల్గానే ఉంటుంది, ఎందుకంటే బర్త్ రేటు డెత్ రేటు రెండు ఒకేలా ఉంటాయి. సెకండ్ స్టేజ్లో డెత్ రేట్ తగ్గిపోవడం వల్ల, బర్త్ రేట్ పెరగడం వల్ల గ్రోత్ పెరుగుతుంది. థర్డ్లో బర్త్ రేట్ కూడా తగ్గుతుంది, కానీ డెత్ రేట్ కన్నా బర్త్ రేట్ ఎక్కువే ఉంటుంది. అండర్స్టాండ్ దట్ స్టేజ్ టీ అంటే బర్త్ రేట్ తగ్గుతుంది కానీ గ్రోత్ ఈజ్ దేర్. సో ఆప్షన్ 3 అదే ఇచ్చారు, బర్త్ రేట్ ఎక్సీడ్ డెత్ రేట్. అండర్స్టాండ్ దిస్ వన్. ఫస్ట్ స్టేజ్ రెండు ఈక్వల్, డెత్ రేట్ బర్త్ రేట్ ఈక్వల్. సెకండ్ స్టేజ్ డెత్ రేట్ తగ్గిపోతుంది, బర్త్ రేట్ ఎక్కువ ఉంది, సో ఎక్కువ గ్రోత్ ఉంటుంది. థర్డ్ స్టేజ్ ఏంటంటే బర్త్ రేట్ తగ్గుతుంది కానీ ఇట్ ఈస్ హయ్యర్ దాన్ దిస్ డెత్ రేట్. సో ద ఆన్సర్ ఈస్ కరెక్ట్, యూ కెనాట్ కంటెస్ట్ దట్. ఓకే, నౌ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇంకొక క్వశ్చన్ కూడా అందరూ డౌట్స్ రేస్ చేస్తున్నారు.
రైట్. ద మోస్ట్ కామన్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ స్ట్రెప్టోమైసిన్, ఇది కొంచెం టిపికల్ క్వశ్చన్. సో మనం చదువుకునేటప్పుడు స్ట్రెప్టోమైసిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏం చదువుతామంటే ఓటోటాక్సిటీ, న్యూరోటాక్సిటీ, నెఫ్రోటాక్సిటీ. క్వశ్చన్ ఏమడిగారంటే మోస్ట్ కామన్ సైడ్ ఎఫెక్ట్ ఈస్ ఓటోటాక్సిటీ. అందులో నెఫ్రోటాక్సిటీ ఇచ్చారు, కానీ నెఫ్రోటాక్సిటీ ఇస్ ట్రాన్సియంట్, అంటే తక్కువ టైం ఉంటుంది, ఇట్ ఈస్ నాట్ వెరీ ఫ్రీక్వెంట్. బట్ మోస్ట్ కామన్ ఈస్ ఓటోటాక్సిటీ. సో ఐ డోంట్ థింక్ వీ కెన్ కంటెస్ట్ ఫర్ దిస్ వన్. సో షిఫ్ట్ బిలో 3 క్వశ్చన్స్ వీ కెన్ కంటెస్ట్. గ్లైకోసైడ్స్ టెస్ట్ ఏంటంటే బాల్జెట్ యాజ్ వెల్ యాజ్ ద అదర్ వన్ కిల్లర్ కిలియాని కూడా. అండ్ దెన్ డోస్ క్యాలిక్యులేషన్లో యంగ్ ఫామ్లో యూస్ చేయాలి, కానీ ఆ ఫామ్లో ఆన్సర్ లేదు కాబట్టి వీ కెన్ రేజ్ అన్ అబ్జెక్షన్, బట్ ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ ఆర్ నాట్. ద లాస్ట్ వన్ వ్యాక్సిన్స్, ఇది కొంచెం టిపికల్ క్వశ్చన్. వాళ్ళు ఇమ్యునోలాజికల్ ప్రోడక్ట్స్ అన్నారు. ఇట్ కుడ్ బి ఎ వ్యాక్సిన్, ఇట్ కుడ్ బి యాంటీసీరా, ఏదైనా కావచ్చు. వ్యాక్సిన్ అంటే ఇట్ స్టిమ్యులేట్స్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్. అదే యాంటీసీరా, యాంటీబాడీస్ డైరెక్ట్గా, ఇప్పుడు ప్లాస్మా కన్వాల్సెంట్ థెరపీ ఉంది, ప్లాస్మాలో యాంటీబాడీస్ అనేవి డైరెక్ట్గా ఇస్తారు. యాంటీబాడీస్ డైరెక్ట్గా ఉన్నాయి కాబట్టి దే స్టార్ట్ ప్రొవైడింగ్ ఇమ్మీడియట్ ప్రొటెక్షన్. ఆప్షన్ 3 కూడా ఆన్సర్ కావచ్చు. సో దీస్ 3 యూ కెన్ రైజ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.